అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 13 అర్రాద్ సూర. ఉరుము. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 27. ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه قل إن الله يضل من يشاء ويهدي إليه من أناب. ఆయత్ నంబర్ 27. అతనిపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అతని ప్రభు తరపు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు అని అవిశ్వాసులు అంటున్నారు. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తన వైపుకు మరలే వారికి ఆయన సన్మార్గం చూపుతాడు అని వారికి చెప్పు. ఆయత్ నంబర్ 28. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. ఆయత్ నంబర్ 28. విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. 57. అల్లాహ్ స్మరణ అంటే ఆయన ఏకత్వాన్ని, గొప్పదనాన్ని కొనియాడడం అని భావం. ఇలా చేయడం వల్ల ఒకవైపు విశ్వాసుల మనసులు కుదుటపడుతుంటే మరోవైపు అవిశ్వాసుల ఆంతర్యాల్లో కలవరం మొదలవుతుంది. లేదా దైవారాధన, ఖురాన్ పారాయణ, దుఆలు, స్వచ్ఛంద నఫిల్ నమాజులు విశ్వాసుల హృదయాలకు శక్తిని, తృప్తిని చేకూరుస్తాయి. అలాగే దైవాజ్ఞలను ఖచ్చితంగా పాటించడం వల్ల విశ్వాసుల గుండెలు నిమ్మలిస్తాయి, లేకపోతే అవి వ్యాకులతకు లోనై ఉంటాయి. ఆయత్ నంబర్ 29. الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. ఆయత్ నంబర్ 29. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు, వారి కొరకు మంచి నివాసం ఉంటుంది. 58. ఆయతులో తూబా అని ఉంది. దీనికి పలు అర్థాలున్నాయి. ఉదాహరణకు మేలు, మంచిది, విచిత్రం, ఎల్లరూ ఈర్ష్య చెందేలా ఉండే భాగ్యం, స్వర్గంలోని ప్రత్యేక వృక్షం లేక ప్రత్యేక స్థలం, వీటన్నిటి భావం ఒక్కటే. స్వర్గంలో వారికి ప్రాప్తించే దైవానుగ్రహాలు, అంతస్తులు చాలా గొప్పవి అని. ఆయత్ నంబర్ 30. كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب. ఆయత్ నంబర్ 30. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదేవిధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము. ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి. మా తరపున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించడానికి కరుణామయుడైన అల్లాను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు, ఆయనే నా పోషకుడు, ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కానే కారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే నేను మరలుతున్నాను. 59. మా సందేశాన్ని ప్రజలకు అందజేయడానికి మేము నిన్ను ప్రవక్తగా నియమించినట్లే లోగడ కూడా మేము ఎన్నో జాతుల వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపి ఉన్నాము. వీళ్ళు నిన్ను ధిక్కరిస్తున్నట్లే వెనుకటి జాతుల వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించారు. ధిక్కార వైఖరి కారణంగా
వెనుకడు జాతులకు పట్టిన గతేమిటో వీళ్ళు చూడాలి. నిర్భయంగా నిశ్చింతగా ఉండటం మంచిది కాదు. ఇప్పటికైనా వారు రుజువర్తనులు కాకపోతే వీరికి అదే గతి పట్టవచ్చు. తస్మా జాగ్రత్త. 60. కరుణామయుడు రహ్మాన్ అనే సరికి మక్కాకు చెందిన ముష్రికులు బెదిరిపోయేవారు. హుదైబియా ఒప్పందం సందర్భంగా కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో అని ఒడంబడిక పత్రంపై రాస్తే ఆ పదాలేమిటో తమకు అర్థం కావటం లేదని చెప్పి మార్పులు చేయించారు. ఇబ్నే కసీర్. 61. ఆ కరుణామయుడు ఎవరనుకున్నారు? ఆయన నా ప్రభు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేనే లేడు. ఆయత్ నంబర్ 31. ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أفلم ييأس الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يزال الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يخلف الميعاد. ఆయత్ నంబర్ 31. ఒకవేళ ఏదైనా ఆకాశ గ్రంథమైన ఖురాన్ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బర్దలు కొట్టబడినా లేదా శవాల చేత మాట్లాడించినా వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు. వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ గనక తలుచుకుంటే సమస్త మానవాళిని సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుట పడడానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది, లేదా వారి ఇండ్లకు సమీపంలోనే అది వచ్చి పడుతూ ఉంటుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకు ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయముగా అల్లాహ్ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు. 62. ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా ఇమాం ఇబ్నే కసీర్ ఇలా అంటున్నారు: ప్రతి ఆకాశ గ్రంథము దైవ గ్రంథం ఖురాన్ అనబడుతుంది. ఒక హదీసులో ఇలా ఉంది: దైవ ప్రవక్త హజరత్ దావుద్ అలైహిస్సలాం ఒక జంతువును సిద్ధం చేయమని ఆజ్ఞాపించి అది సిద్ధం చేయబడే లోపే ఒకసారి ఖురాన్ పారాయణం చేసేవారు. సహీ బుఖారీ కితాబుల్ అంబియా. దీని ప్రకారం ఇక్కడ ఖురాన్ అంటే జబూర్ గ్రంథం అని భావం. ఈ ఆయతకు సారాంశం ఏమిటంటే, పర్వతాలను కదిలించే, భూమిని చీల్చే, శవాల చేత మాట్లాడించే శక్తి గల దైవ గ్రంథం ఏదైనా పూర్వం అవతరించి ఉంటే అటువంటి శక్తి ఈ ఖురాన్ గ్రంథంలో మిగతా వాటన్నిటికంటే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథం పురాతన గ్రంథాలన్నిటికంటే ఎంతో మహత్పూర్వకమైనది. దేవుడు గనక తలుచుకుంటే ఇలాంటి అద్భుతాలను గ్రంథం ద్వారా చేసి చూపించగలడు. కానీ లాభం ఏమిటి? ఎన్ని అద్భుతాలు ప్రదర్శించినా వీళ్లలోని తిరస్కారపు తిక్క కుదరదు. వాళ్ళు సన్మార్గానికి రావటం రాకపోవటం అన్నది దైవేచ్ఛే పై ఆధారపడి ఉంటుంది, మహిమలపై ఆధారపడి లేదు. దేవుడు ఏది చేయాలంటే అది చేయగలడు. 63. వారికి కనువిప్పు కలిగించేందుకు అవి వారి పరిసరాలలోనే వివిధ రకాలుగా సంభవిస్తూ ఉంటాయి. వారు సైతం వాటిని గమనిస్తూ ఉంటారు. 64. ప్రళయం సంభవించే వరకు లేదా ఇస్లాం అనుసరించే వారికి సంపూర్ణ ఆధిక్యత లభించే వరకు హెచ్చరికల రూపంలో ఆపదలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఆయత్ నంబర్ 32. ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان عقاب. ఆయత్ నంబర్ 32. ఓ ప్రవక్త, నీకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి నేను కూడా అవిశ్వాసులకు కొంత విడుపు ఇచ్చాను. ఆ తరువాత అకస్మాత్తుగా పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో చూశారా? 65. అల్లాహ్ దుర్మార్గుడి గడువు ఇస్తూ పోతాడు. ఆఖరికి అతన్ని పట్టుకున్నాడంటే
వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని హదీసులో ఉంది. ఇలా ప్రవచించిన తరువాత మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పారాయణం చేశారు. నీ ప్రభువు ఏదైనా దుర్మార్గపు పట్టణాన్ని పట్టదలుచుకుంటే ఆయన పట్టు ఇలాగే ఉంటుంది. నిజంగా ఆయన పట్టు చాలా కఠినముగాను బాధాకరంగాను ఉంటుంది. హుద్ 102, సహీ బుఖారీ, హుద్ సూరా వ్యాఖ్యానం, సహీ ముస్లిం, కితాబుల్ బిర్. ఆయత్ నంబర్ 33. أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد. ఆయత్ నంబర్ 33 ఏమిటి? ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్కా వీళ్ళు సహవర్తుల్ని కల్పించేది? వారిని అడుగు, కాస్త వారి పేర్లైనా చెప్పండి. ఏమిటి? భూమిలో అల్లాహకే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా, లేక పైపై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి వారి కుతంత్రాలు అందంగా కానవచ్చేలా చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్ అపమార్గానికి లోను చేసిన వారిని ఎవరూ సన్మార్గానికి తేలేరు. 66. అంటే సర్వాధికారాలు గల అల్లాహ్ ఏ అధికారము లేని మిథ్యా దైవాలు ఒకటి కాగలరా? అల్లాహ్ను కాదని వారు పూజించే మిథ్యా దైవాలకు ఒకరికి మేలు గాని కీడు గాని కలిగించే శక్తి లేదు. అవి చూడలేవు, వినలేవు, పలుకలేవు, ఆలోచించే శక్తి కూడా వాటికి లేదు. అలాంటప్పుడు సర్వాధికారి అయిన నిజదైవంతో వాటిని సమానంగా భావించడం సమంజసమేనా? 67. మీరు నిజదైవాన్ని వదిలి పూజిస్తున్న మిథ్యాదైవాల పేర్లేమిటో కాస్త చెప్పండి. వాటికి ఏపాటి శక్తి ఉందో చూద్దాం. అల్లాహకు ఏమీ తెలియదని మీరు అనుకుంటున్నారా? మీరు ఆయనకు కబుర్లు చెప్పేటంతటి వారయ్యారా? మీరు పూజిస్తున్న మిథ్యాదైవాలకు ఏపాటి వాస్తవికత లోకంలో ఉండి ఉన్నా అల్లాహకు దాని గురించి తెలిసి ఉండేది ఆయనకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. 68. అంటే మీరు పూజిస్తున్న బూటకపు దైవాల గురించి మీరు చెప్పుకునేవన్నీ ఊహాజనితమైన మాటలే. వాటికి ఎలాంటి ఆధారము అవసరము లేదు. అవి మిమ్మల్ని ఉద్ధరిస్తాయని తలపోసి ఏవేవో పేర్లు పెట్టుకున్నారు. వాటికి లేనిపోని మహిమల్ని అంటగట్టారు. నిజానికి మీరు అనుకునేవి ఏవి అవి చేయలేవు. నిజానికి ఇవి మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు మాత్రమే. వాటికి సంబంధించిన ఏ ఆధారాన్ని అల్లాహ్ పంపలేదు. వీరు కేవలం ఊహలను మనోవాంఛలను అనుసరిస్తున్నారు. నజ్మ్ 23. 69. కుతంత్రాలు అంటే వారి అంధవిశ్వాసాలు, దుష్కర్మలు అని వారి పనులు వారికి చాలా అందమైనవిగా కనిపించేలా సైతాను వల పన్నాడు. వారు నడిచే అపమార్గం సైతం వారికి ఎంతో చక్కని మార్గంగా రాచబడలా కనిపిస్తుంది. 70. దివ్య ఖురాన్లోనే మరో చోట ఈ విధంగా సెలవీయబడింది. 1. అల్లాహ్ ఏ వ్యక్తినైనా మార్గదర్శనం చేయదలిస్తే అల్లాహ్ పట్టు నుంచి అతన్ని కాపాడడానికి నువ్వేమీ చేయలేవు. అల్-మాయిదా 41. 2. ఇంకో చోట ఇలా అనబడింది, ఓ ప్రవక్త, వారిని సన్మార్గానికి తీసుకురావాలని నువ్వు కోరుకున్నా తాము మార్గభ్రష్టతకు గురి చేసిన వారిని అల్లాహ్ సన్మార్గంపైకి తీసుకురాడు. వారిని ఆదుకునే వారు ఎవరూ లేరు. అన్నహల్ 37. ఆయత్ నంబర్ 34. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. ఆయత్ నంబర్ 34. అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది. ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే ఎంతో కఠినమైనది. అల్లాహ్ అనుగ్రహం నుంచి వాళ్ళను కాపాడేవాడెవడు ఉండడు. 71. అంటే యుద్ధ సందర్భంలో ముస్లింల ద్వారా వారికి కలిగే ధన నష్టము, ప్రాణ నష్టము, ఖైదీలుగా పట్టుబడడం అన్నమాట. 72.
పరలోక నష్టంతో పోల్చుకుంటే ప్రాపంచిక నష్టం బహుస్వల్పము. ఎందుకంటే పరలోకం శాశ్వతమైనది, ప్రపంచం తాత్కాలికమైనది. పరలోకానికి నశింపు లేదు, కానీ ప్రపంచం నశిస్తుంది. ప్రపంచంలోని అగ్ని కన్నా నరకాగ్ని 69 రెట్లు తీవ్రమైంది. అందుచేత పరలోక శిక్ష కఠినాతి కఠినంగా ఉంటుందని అంటే ఆశ్చర్యపోవనవసరం లేదు. అందుకే ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాప ప్రమాణం లిఆన్ చేసే ఆలుమగలను ఉద్దేశించి ప్రపంచంలో పడే శిక్ష పరలోకంలో విధించబడే శిక్ష కన్నా చాలా తేలికపాటిది సుమా అని హెచ్చరించారు. సహీ ముస్లిం కితాబుల్లి ఆన్ ఆయత్ నంబర్ 35. مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. ఆయత్ నంబర్ 35. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది. దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వతమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది కాగా తిరస్కారుల అంతిమ పరిణామం నరకం. 73. ఒకవైపు అవిశ్వాసులకు పట్టే దుర్గతిని తెలియచేయడంతో పాటు విశ్వాసుల మంచి పరిణామం ఎలా ఉంటుందో కూడా వివరించడం జరిగింది. స్వర్గప్రాప్తి కోసం దాసులు పుణ్యకార్యాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ శుభవార్త వినిపించబడింది. ఈ ఆయతకు తాత్పర్యంగా ఇమాం ఇబ్నే కసీర్ తన గ్రంథంలో స్వర్గలోకంలోని అనుగ్రహాలను, వాటిపై దాసులు చెందే సంతోషం గురించి మనోహరంగా చిత్రీకరించారు. తత్సంబంధితమైన హదీసులను ఆయన ఇక్కడ క్రోడీకరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఆల్, like this video, subscribe, get notified.